కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రావటం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ సుంకర ప్రసాద్ ఆరోపించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఆచరణలోకి వచ్చాయని, ఈ చట్టాలు వెంటనే రద్దు చేసుకోవాలని కోరారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిరసన ఘనంగా పాటిస్తూ ఉన్నాం. ఎందుకన్నట్లయితే ఈ రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 3 నూతన క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేశారు. దీనికి న్యాయవాదులుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇవి ప్రజాతంత్ర రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న చట్టాలు అనేటువంటివి. ఇవి పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, అదేవిధంగా ప్రశ్నించే గొంతుకులను పేక నులిమే దానికోసం తెచ్చినటువంటి చట్టాలుగా మనకు కనపడతా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలను మేము తీసేసి భారతదేశం, మన పార్లమెంటు మనం చేసుకున్నటువంటి చట్టాలనే మేము చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. పేర్లు మార్చినంత మాత్రాన అవి మన చట్టాలు కావు అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే 90% పైగా ఉన్నటువంటి పాత చట్టాలనే మరలా కొత్త సీసాలో పాత సారా అనే విధంగా మార్చారు తప్పితే మరేమీ లేదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మార్చినవి మరి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, మన కోసం ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజల కోసం చేసిన చట్టాలుగా ఉన్నాయా అంటే అవి కాదు. అవి ప్రజలకు వ్యతిరేకంగాను, ఇప్పటి వరకు న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలను కత్తెరవేసే విధంగాను, పోలీసు వ్యవస్థకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రెవెన్యూ అధికారులకి మరిన్ని అధికారాలను కట్టిపెట్టేటట్టుగా ఈ చట్టాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించాలి. ఏ విధంగానూ ఒక నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్స్ లేనటువంటి అనేక ఉండటం వల్ల ఈ నిర్దిష్టత కోసం సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమిటి దీని గురించి భాష్యం చెప్పమంటే దాదాపు 25 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ 25 సంవత్సరాలు ఈ పేద ప్రజలు బెజవాడ బార్ అసోసియేషన్ నిరసన ఘనంగా పాటిస్తూ ఉన్నాం.